ఓకే, ఈరోజు యాక్టివిటీ ఏంటంటే మొదట, తర్వాత, దాని తర్వాత ఈ క్రమంలో మనం విత్తనం నాటే విధానం గురించి తెలుసుకుందాం. ఓకేనా? విత్తనం నాటాలంటే దేవా ఫస్ట్ ఏం కావాలి మనకి? వెరీ గుడ్. తర్వాత ఏం కావాలి? దాని తర్వాత చూపించు ఎక్కడుంది. వెరీ గుడ్. దాని తర్వాత వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి దేవాకి. ఇప్పుడు ఆ పద్ధతిలో ఇప్పుడు ఒక్కొక్కరు చేయాలి. ఫస్ట్ కుండు ఉంది కదా అన్విక, ఏం చేయాలి ఇప్పుడు మనం? వెయ్యి, దానిలో వెయ్యి. చేత్తో వెయ్యి, అట్లాగా అది కింద పడుతుంది. చేత్తో కొంచెం కొంచెం వెయ్యి, దాంట్లో వెయ్యి. అప్పుడు తర్వాత కొంచెం వాటర్ పోయాలి. మళ్ళీ పోయి వాటర్ పోయి కొద్దిగా ఆ కుండలో పొయ్యి ఇంకొంచెం పొయ్యమ్మా. గుడ్. ఇప్పుడు విత్తనం గుచ్చాలి. విత్తనం గుచ్చమ్మా బాగా. తర్వాత మట్టి కొంచెం పోయాలి దాని మీద. పోయి బాగా మరిగింత పోసేసాయి. ఫాస్ట్. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోయాలి. నీళ్లు పోసేసాయి. నీళ్ళు పోయి దాంట్లో. అది కొద్ది రోజులకి దాంట్లో నుంచి చిన్న మొలక వచ్చేస్తుంది. ఓకేనా? ఏం విత్తనం అది? సొరకాయ అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. తర్వాత నిధి నువ్వు చేయి నాన్న. ఫాస్ట్ గబా వేయాలి. నువ్వు కూడా చేయమ్మా. నువ్వు కూడా, ముగ్గురు చేయండి. మట్టి వేసేసి వేయండి బాగా. మరొక రౌండ్ ఇంకొంచెం వేసి ఆ నీళ్లు పోసి కొద్దిగా వాటర్ పోయండి. దాంట్లో వాటర్ పోయండి. కానియాలి. ఇప్పుడు విత్తనం గుచ్చాలి. గుచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? వేయండి మట్టి. ఇంకొంచెం వేయమ్మా మట్టి. తర్వాత ఏం చేయాలి? మట్టి వేసిన తర్వాత పోయండి. పోసిమ్మా. వెరీ గుడ్. అది విత్తనం నాటే విధానం. ఓకేనా? ఇప్పుడు మనం కుండలో నాటాము. మామూలుగా అయితే ఎక్కడ నాటుతాము? కిందంటే ఏంది ఇది? వెరీ గుడ్. భూమిలో నాటుతాం. ఓకేనా? మీకు తెలియాలని అలా చెప్పాను అన్నమాట. ఓకే, వెరీ గుడ్. విత్తనం ఎలా నాటాలనేది అర్థమైంది కదా? మరి క్లాప్స్ కొట్టండి. అయితే అందరూ క్లాప్స్ కొట్టండి.